నేతాజీ హై స్కూల్లో ఎస్జిటి టీచర్గా వర్క్ చేస్తున్నాను సార్. నేను ఈరోజు స్పోర్ట్స్ కోటాలో క్లస్టర్ టీచర్గా అనంతపురం జిల్లాలో జాయిన్ అవ్వడం జరిగింది సార్. స్పోర్ట్స్ అనుకుంటారు, చాలా మందికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఈ రోజు గుర్తు పెట్టుకోండి, ప్రతి జీవో మరీ చెప్పరు. నేను 23 సంవత్సరాల నుంచి ఈ క్రీడల్లో ఉన్నాను. ప్రతి జీవో నాకు అవగాహన ఉంది. ఈ రోజు మీకు చెప్తాను, ఈ జీవోలన్నీ గుర్తు చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా దాంట్లో మీకు సమాధానం దొరుకుతుంది. స్పోర్ట్స్ అన్నప్పుడు 23 ఏళ్ల నుంచి నేను హైదరాబాద్ స్పోర్ట్స్ అథారిటీ ఇండియాలో ఉన్నాను. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్టీడీలో 10 సంవత్సరాలు క్రీడల్లో ఉన్నాను. నా రక్తాన్ని చెమటగా మార్చాను సార్. ఒక గేమ్ అంటారు కొందరు, కొన్ని గేమ్స్ చెస్ ఆడతారు, మేము క్రీడల్లో కూడా హాకీ వాళ్ళు ఎక్కువ పరిగెడతారు, చెస్ వాళ్ళు తక్కువ పరిగెడతారంటే, చెస్ నేను ఆడమంటే అంత అద్భుతంగా ఆడలేను, కానీ ఆ గేమ్ కి వేరియేషన్ ఉంటుంది. అతను ఎక్కువ కష్టం లేదని చెప్పి ఆయన తక్కువ చేయడము, ఈయన పరిగెత్తాడు, ఇతనిది కష్టము కాదు, ఇతనిది ఈజీ అనుకోవడం చాలా వృధా సార్. అది చాలా తప్పు విషయము. నేను పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి రావడం జరిగింది సార్. క్రీడల్లోనే నేను జీవితానంతా గడిపాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు 3%, 2% ఉన్నటువంటి జీవోని 3% చేసి మహిళలకి మరియు ఇలాంటి క్రీడాకారులకు ఉపయోగకరంగా చేశారు సార్. దాన్ని కొనసాగించినటువంటి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. ఇది అంత ఈజీ విషయం కాదు సార్. ఇది తప్పు. స్పోర్ట్స్ వాళ్ళకి ఇవ్వడం, జాబ్ ఇవ్వడం తప్పదు అంటున్నారు కదా. అట్లయితే నేను ఇంతకు ముందు జాబ్ చేసింది సచివాలయంలోనే చేశాను సార్. నాకు ఇదే స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారు, అది కూడా తప్పే అంటారా? అది తప్పు కానప్పుడు ఇది తప్పు కాదు. మొత్తం డేటా ఆన్లైన్ లో స్పోర్ట్స్ లో ఎంతమంది అయితే సెలెక్ట్ అయినారో, 421 జాబులు రిలీజ్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఎంతమంది అయితే స్పోర్ట్స్ లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరి డేటా కూడా ఇప్పటికి కూడా వాట్సాప్ లో తిరుగుతోంది. ప్రతి ఒక్కరి సర్టిఫికేట్, జీవితము, డేట్ ఆఫ్ బర్త్, 10th, ఇంటర్, డిగ్రీ ఎక్కడ చేశారు, ఏ దేశంలో ఆడాడు, నేషనల్స్ ఎక్కడ ఆడాడు, బ్యాకప్ సర్టిఫికేట్ ఎక్కడ ఆడాడు, ఇవన్నీ క్లారిటీ ఉంటుంది. ఈ కొత్త జీవాల వల్ల క్రీడాకారులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి సార్. ఈ అనవసరమైన రాద్ధాంతాన్ని క్రియేట్ చేసి క్రీడా కోటానే తీసేయాలా అనే ఒక ఆలోచనని మనుషుల్లో క్రియేట్ చేస్తున్నారు. క్రీడా కోటానే తీసేయాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. అలాంటప్పుడు క్రీడల ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ఎలా అభివృద్ధి చెందుతాయి? క్రీడలే అవసరం లేదనుకున్నప్పుడు, అసలు క్రీడాకారులే అవసరం లేదన్నప్పుడు ఇలాంటి డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. క్రీడలు జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయము. ఇలాంటి ఈ పర్సెంటేజ్ని చూసి ఈవెన్ ఎడ్యుకేటెడ్ అయినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఏదో గేమ్ లో పంపించాలనుకుంటున్నారు. ఆరోగ్యాన్ని దాన్ని కూడా అది కాపాడుతుంది సార్. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి సార్. ఇంకో విషయం మీరు అన్నీ చెప్తున్నారు కదా, క్వశ్చన్ చెప్తారు సార్. 16,000 మంది మామూలు వ్యక్తులు కాదు సార్. వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ జీవితంలో ఉద్యోగాలు తెచ్చుకున్నారు. దాన్ని అసలు ఏ సంబంధం లేకుండా ఎంత ఈజీగా ఏదో జరిగిపోయిందని క్రియేట్ చేస్తున్నారు. 16,000 మంది కాదు సార్ దాని వెనుక ఉండేది. 16,000 మంది కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ జీవితాలు ఉన్నాయి సార్. ఏదైనా ఒకటి చెప్పేటప్పుడు ఆధారాలు లేవు, ఏం లేవు. అసలు హారిజాంటల్ రిజర్వేషన్ అనేది తెలియకపోకుండా రూల్ మీరు ఒకసారి హారిజాంటల్ రిజర్వేషన్ జీవో నెంబర్స్ ఒకసారి నేను చెప్పినట్టు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. 17 సార్లు సీఎం గారు ఇంతవరకు 2,40,000 పోస్టులు దాదాపుగా టీచర్ ఉద్యోగాలే రిలీజ్ చేయడం జరిగింది. వారికి మా ఉపాధ్యాయుల తరఫున అందరి తరఫున నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మరియు ఈ కార్యక్రమం, ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ అంతటినీ ఎంత ఫాస్ట్గా చేసి, కొంచెం కఠినంగా ఉన్నా కానీ పరిస్థితి ఎంతో వేగవంతంగా చేసి న్యాయంగా కష్టపడిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి మన లోకేష్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ స్టేజ్ మీద తెలుపుకుంటున్నాను సార్. నా పేరు అశోక్ కుమార్, స్కూల్ ఆఫ్ స్టేట్ తెలుగు. నాది డిస్టిక్లో 2nd ర్యాంకు. నేను 2018 నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. నాది 2018లో డిస్టిక్లో 40వ ర్యాంకు. జస్ట్ 39వ ర్యాంకు మా కేటగిరీలో అతనికి జాబ్ వచ్చింది. నాకు జస్ట్ హాఫ్ మార్కులో జాబ్ మిస్ అయింది. 2018 నుంచి 2025 వరకు, అంటే దాదాపుగా 7 సంవత్సరాలు. ఒక వ్యక్తి జీవితంలో 7 సంవత్సరాలు కోల్పోవడం ఒక నోటిఫికేషన్ కోసం ఎవరైనా చూసింటారా? ఒక నోటిఫికేషన్ కోసం 7 సంవత్సరాలు ఎదురు చూసినాం. అది లాక్డౌన్లో ఇంటికి పోకుండా ఎస్కే యూనివర్సిటీలో రూమ్ తీసుకొని, లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా మా రూమ్లో కరోనా వచ్చిన పరిస్థితుల్లో కూడా ఆ రూమ్ను వదిలిపెట్టి పోకోకుండా కష్టపడి చదువుకొని జాబ్ తెచ్చుకున్నామండి. మేము ఊరిని ఏం తెచ్చుకోలేదండి. 7 సంవత్సరాలు. నేను ఎంఏ 2018లో డిఎస్సి రాసినప్పుడు ఎంఏ తెలుగు ఎస్కే యూనివర్సిటీలో జాయిన్ అయినా. నాది ఎంఏ తెలుగు 6వ ర్యాంక్ ఎస్కే యూనివర్సిటీ ఎంట్రెన్స్లో. పీజీ అయిపోయింది. తర్వాత లాక్డౌన్ తర్వాత పిహెచ్డి జాయిన్ అయినాను. అప్పుడు నాది స్టేట్ వైడ్ 20వ ర్యాంకు. పిహెచ్డి జాయిన్ అయినాను. తర్వాత జేఆర్ఎఫ్ కూడా తెచ్చుకొని పిహెచ్డి చేసుకుంటా ఈ జాబ్కి ప్రిపేర్ అవుతూ
జాబ్ సాధించడం జరిగింది. అంటే ఇంత కష్టపడి ఒక వ్యక్తి జాబ్ తీసుకొని అంటే నా ఒక్కడి ప్రయాణం ఇది. అలాగే ప్రతి ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇలాగే కష్టపడి చదివింటారు. లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా వాళ్ళు పుస్తకాలు వదలకోకుండా కష్టపడి చదివి సాధించారు జాబ్. ఊరికే జాబ్లు ఎవరికి రాలే. 2018 మెరిట్ లిస్ట్ కూడా డిఎస్సికి సంబంధించింది నా దగ్గర ఉంది. అలాగే ఇప్పుడు మొన్న జరిగిన 2025 డిఎస్సికి సంబంధించిన కూడా ప్రతి ఒక్కటి మెరిట్ లిస్ట్ కూడా అన్నీ ఉన్నాయి. కానీ సచివాలయానికి సంబంధించింది జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఎక్కడ ఉందండి? అప్పుడు మేము రాసినప్పుడు జాబులు వస్తాయని సచివాలయంలో నమ్ముకోనండి, కానీ రాకపోయా. ఎవరికి వచ్చిందో ఏమో అసలు తెలియకపోయా. అలాంటి పరిస్థితుల్లో మీరు నిర్వహించినప్పుడు వాటి మీద ఏం అలిగేషన్స్ రానప్పుడు ఇంత నిజాయితీగా నిబద్ధతగా జరిగిన డిఎస్సిపై మీరు ఎందుకు అలిగేషన్స్ చేస్తున్నారో అసలు అర్థమవుతుందా? మీరు ఏం మాట్లాడుతున్నారో మీకనే తెలుస్తుందా? ప్రతి ఒక్క మెరిట్ లిస్ట్ కూడా గూగుల్లో ఉంది. కొడితే ఏపీ డిఎస్సి 2025 కొడితే ప్రతి జిల్లాకు సంబంధించి మెరిట్ లిస్ట్ వస్తుంది, అలాగే సెలక్షన్ లిస్ట్ వస్తుంది, చూసుకోండి. అంతేగాని అనవసరమైన అలిగేషన్స్ అన్నీ చేయొద్దండి. మా మనోభావాలు దెబ్బతీయద్దని. మేము కష్టపడి చదివి సాధించుకున్నాం మీ జీవితాలు. కరోనా టైంలో మీరంతా కరోనా వచ్చింది చచ్చిపోతామా బతుకుతామా అని ఆలోచిస్తూ ఉంటే మేము నోటిఫికేషన్ వస్తుందా రాదా, మా జీవితాలు బాగుపడతాయో బాగుపడవని మేము ఆలోచించామండి. మా కష్టాలన్నీ చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇంటికి పోలేక ఇక్కడ ఈ రూమ్లో ఉన్నాక కరోనా వచ్చి పక్కన నుండి కరోనా వచ్చింది. ఈ రూమ్లో ఉన్నాక ఇంటికి పోలేక ఎన్ని కష్టాలు పడి చదువుకున్నామో అవి మాకు తెలుస్తాయి. అనవసరమైనవి. డిఎస్సి అంతా నిజాయితీగా జరిగింది.